ఇంతకుముందు వీడియోలో మనము క్లౌడ్ ఫంక్షన్స్ గురించి చూసాం గదా! అందులో 2 జనరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వెర్షన్ అలాగే సెకండ్ జనరేషన్ 2 ఉంటాయని చెప్పుకున్నాం గదా! అలాగే ఫస్ట్ జనరేషన్ చూపించాక నేను క్లౌడ్ రన్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎందుకు అంటే క్లౌడ్ రన్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాతే క్లౌడ్ ఫంక్షన్స్‌లో సెకండ్ జనరేషన్ ఎలా క్రియేట్ చేయాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ మీరు గనుక క్లౌడ్ రన్ చూడకుండా ఉంటే ఫస్ట్ ఎళ్లి క్లౌడ్ రన్‌కెళ్ళి అవి ఎలా క్రియేట్ చేయాలి, వాటి పర్పస్ ఏంటో తెలుసుకొని తర్వాత ఈ సెకండ్ జనరేషన్‌కి వచ్చారంటే మీకు క్లియర్‌గా అర్థమవుతదనమాట. ఓకే. సో, ఇప్పుడు క్లౌడ్ ఫంక్షన్స్‌లో మనం ఆల్రెడీ ఫస్ట్ జనరేషన్ అనేది క్రియేట్ చేసేసాం. నెక్స్ట్ సెకండ్ జనరేషన్ క్రియేట్ చేస్తాము. దానికి ఇక్కడ మనం క్లౌడ్ ఫంక్షన్స్‌లోకెళ్ళేసి ఐ మీన్ క్రియేట్ క్లౌడ్ ఫంక్షన్ అన్నామంటే ఇక్కడ చూడండి ఎన్విరాన్మెంట్ ఫస్ట్ జెన్, సెకండ్ జెన్ అనేసి చూపిస్తది. ఫస్ట్ జెన్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాము. ఇప్పుడు సెకండ్ జనరేషన్ క్రియేట్ చేస్తాం. అసలు సెకండ్ జనరేషన్ ఎందుకు అంటే ఈ మెయిన్ సెకండ్ జనరేషన్ అనేది ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ క్లౌడ్ రన్ అన్నమాట. అంటే క్లౌడ్ రన్ బేస్ చేసుకొని ఈ సెకండ్ జనరేషన్ ని మనకి ఐ మీన్ క్రియేట్ చేశారు. ఓకే. క్లౌడ్ రన్ అండ్ ఈవెంట్ ఆర్క్ అంటారు. సో, ఈ 2 ఫంక్షన్స్ ని యూజ్ చేసుకొని ఈ 2 ఫీచర్స్ ని యూజ్ చేసుకొని క్లౌడ్ ఫంక్షన్స్ సెకండ్ జనరేషన్ ని మనకి ఇంట్రొడ్యూస్ చేశారన్నమాట. ఓకే. సో, మేజర్‌గా క్లౌడ్ ఫంక్షన్స్ లో మనము ఎప్పుడైనా యూజ్ చేస్తున్నామంటే సెకండ్ జనరేషనే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే దీనికున్న ఎన్హాన్స్‌మెంట్స్ గాని, అడ్వాంటేజెస్ కానీ అలా ఉన్నాయి. ఏంటి అడ్వాంటేజెస్ అంటే మనకి ఫస్ట్ జనరేషన్‌లో చూసామంటే మనకు జస్ట్ 60 సెకండ్స్ అలా ఉంటదన్నమాట. రిక్వెస్ట్ టైమ్ ఔట్. బట్ ఇక్కడొచ్చేసి 60 మినిట్స్ ఉంటది. ఓకే. ఎనీ హెచ్‌టిటిపి ట్రిగ్గర్డ్ ఫంక్షన్‌కి మనకు రిక్వెస్ట్ టైమ్ ఔట్ అనేది 60 మినిట్స్ వరకు ఉంటది. ఓకే. సో, ఇంకొకటేంటంటే లార్జర్ ఇన్‌స్టాన్స్ సైజెస్ అన్నమాట. మనకి అర్లియర్ చాలా తక్కువ ఉండేటివి. వెర్షన్‌లో ఎలా ఉండేటివి 8 జీబీ ర్యామ్ విత్ 2 వర్చువల్ సీపీయూస్ అలా ఉండేటివి. బట్ ఇక్కడైతే మనకి సెకండ్ జనరేషన్‌లో 16 గిగాబైట్స్ ర్యామ్ ప్లస్ 4 వర్చువల్ సీపీయూస్ అలా ఉంటాయన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంకొక మేజర్ ఫీచర్ ఏంటంటే కన్కరెన్సీ. కన్కరెన్సీ ఏంటంటే మనకు అప్ టు 1000 కన్కరెంట్ రిక్వెస్ట్ వరకు అదే ఫర్ ఐ మీన్ సారీ పర్ ఫంక్షన్ ఒక ఇన్స్టెన్స్‌కి వెర్షన్ 1లో మనకొచ్చేసి కన్కరెంట్ రిక్వెస్ట్‌లు ఓన్లీ ఒకటే ఉండేదన్నమాట. 1 కన్కరెంట్ రిక్వెస్ట్ పర్ ఫంక్షన్ ఇన్స్టెన్స్. ఓకే. బట్ నౌ సెకండ్ జనరేషన్‌లోకొచ్చేసరికి మనకు అప్ టు 1000 కన్కరెంట్ రిక్వెస్ట్‌లు అనేటివి మనము పర్ఫార్మ్ చేయొచ్చనమాట. కన్కరెంట్ రిక్వెస్ట్‌లు ఒక ఈచ్ ఇన్స్టెన్స్‌కి. సో, అది మేజర్ మనకి అడ్వాంటేజ్ హియర్. ఇంకా వచ్చేసి మల్టిపుల్ ఫంక్షన్ రివిజన్స్ అలాగే ట్రాఫిక్ స్ప్లిట్టింగ్ ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తదనమాట మనకి సెకండ్ వెర్షన్ అనేది. అదే వెర్షన్ 1 అయితే ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్. అలాగే ఇంకా సపోర్ట్ ఫర్ 90+ ఈవెంట్ టైప్స్ ఎనేబుల్ బై ఈవెంట్ ఆర్క్. ఇదొచ్చేసి 90+ ఈవెంట్స్‌ని సపోర్ట్ చేస్తదనమాట సెకండ్ జనరేషన్. బట్ మనకు వెర్షన్ 1 వచ్చేసి ఓన్లీ 7 ఈవెంట్ టైప్స్‌ని సపోర్ట్ చేస్తదనమాట. ఓకే. ఇక చూడండి ఫంక్షన్ నేమ్ నేనేమి ఇచ్చుకుంటున్నా అంటే క్లౌడ్ ఫంక్షన్ ఇప్పుడు మనం క్రియేట్ చేయడం చూద్దాం. ఓకే. సెకండ్ జనరేషన్. ఓకే. సో, డెమో ఇలా నేను నేమ్ ఇచ్చుకున్నాను. ఇంకా రీజియన్ మనము మీకు ఆల్రెడీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా కదా! రీజియన్, ఎన్విరాన్మెంట్ అండ్ ట్రిగ్గర్స్. ఇక్కడ మనకు అక్కడ డిఫాల్ట్ హెచ్‌టిటిపి ట్రిగ్గర్ ఉండే. ఇక్కడ చూడండి మన ట్రిగ్గర్ టైప్స్ హెచ్‌టిటిపి, క్లౌడ్ పబ్ సబ్, స్టోరేజా, ఫైల్ స్టోర్ ఇంకా అదర్ ట్రిగ్గర్స్ ఏమైనా ఉంటే అవి కూడా సపోర్ట్ చేస్తది. మీరు ఇచ్చుకోవచ్చు అక్కడ. నెక్స్ట్ యూఆర్ఎల్. వన్స్ మన క్లౌడ్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎలా యాక్సెస్ చేసుకోగలము, విచ్ యూఆర్ఎల్ ద్వారా యాక్సెస్ చేసుకోగలము అనేది ఇక్కడ యూఆర్ఎల్ కూడా ఇచ్చారు. ఇంకా అథెంటికేషన్ వచ్చేసి అలో అన్అథెంటికేటెడ్ ఇన్వకేషన్స్ నేను ఇస్తున్నాను. మీకు కావాలంటే రిక్వైర్ అథెంటికేషన్ కూడా ఇచ్చుకోండి. నెక్స్ట్‌కి వెళ్ళామంటే ఇక్కడ మనకి మీరు చూసారంటే కోడ్ అన్నమాట. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్‌ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ డిఫాల్ట్ ఎళ్తున్నాను. హలో వరల్డ్‌తోనే ఎళ్తున్నా. మీకు చూపిస్తాను రివిజన్స్ కూడా మనకి ఇది ఎలా అనేసి ఎలా తీసుకుంటది అనేది కూడా ఎగ్జిక్యూషన్ టైమ్‌లో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను జస్ట్ డిప్లాయ్ చేస్తున్నాను. చూసారంటే మీరిక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేయండి డిప్లాయింగ్ ఫంక్షన్.
బిల్డ్ ఇన్ ప్రోగ్రెస్. ఇంకా సర్వీస్ కూడా మీకు ఇక్కడ ఏమొస్తదంటే క్లౌడ్ రన్ సర్వీస్ అనేది వస్తదనమాట. ఎందుకంటే క్లౌడ్ ఫంక్షన్ సెకండ్ జనరేషన్స్ సెకండ్ జనరేషన్ క్లౌడ్ ఫంక్షన్స్ అనేటివి మన క్లౌడ్ రన్ బేసిస్ మీద రన్ అయితాయి అన్నమాట. ఓకే. సో ఇది క్రియేట్ అవుతుంది. మీకు చూపిస్తా క్లియర్‌గా. ఏమి మనం మేజర్‌గా ఎప్పుడైనా ఎన్హాన్స్‌మెంట్స్‌కి మనము సపోర్ట్ చేస్తామనమాట. ఓకే. యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే దాంట్లో ఎక్కువ అడ్వాంటేజెస్ అనేటివి ఉంటాయి కాబట్టి. సో మనకి ఇది కొంచెం టైం తీసుకుంటది. బట్ స్టిల్ మనకి లాంగర్ టైమ్‌లో చాలా యూజ్‌ఫుల్ ఉంటదనమాట. ఇక్కడ మనకి ఈ ఫంక్షన్ క్రియేట్ అయిన తర్వాత గూడా మీరు చూసారంటే ఇక్కడ చూడండి. బిల్డ్ అనేది ఫినిష్ అయింది. నెక్స్ట్ క్రియేట్ క్లౌడ్ రన్ సర్వీస్. ఓకే. సో క్లౌడ్ రన్ సర్వీస్ మీద క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనము నేనేం చేస్తా అంటే ఎడిట్ చేసుకొని ఓకే. నేను జస్ట్ కోడ్‌లోకెళ్ళేసి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హలో వరల్డ్ ఎడిట్ చేస్తున్నామా నా కోడ్‌ని మాడిఫై చేస్తున్నా అనమాట. ఎందుకంటే మీకు మల్టిపుల్ రివిజన్స్ ఇది సపోర్ట్ చేస్తది అని చెప్పి నేను చూపించాలన్నమాట. ఆ ఉద్దేశంతో ఇక్కడ జస్ట్ బెస్ట్ టెక్ లర్న్ వర్షన్ 2 అనేసి ఇస్తున్నా. ఓకే. అండ్ దెన్ డిప్లాయ్ చేస్తా. మనకి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కూడా హలో వరల్డ్ బెస్ట్ టెక్ లర్న్ వర్షన్ 2 అనేసి రావాలి. ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేశారంటే క్లియర్‌గా మళ్ళీ బిల్డ్ అవుతది. మళ్ళీ సర్వీస్ క్లౌడ్ రన్ సర్వీస్ అనేది రన్ అవుతది. మీకు నేను క్లియర్‌గా చూపిస్తాను ఇక్కడ కూడా మనకి అంటే ఎన్ని రివిజన్స్ మనకు క్రియేట్ అయ్యాయి అనేది కూడా మనకు క్లియర్‌గా ఉంటది. చూపిస్తాను. అంటే మనకి ఇది రన్ అయితే మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఓకే. లాగ్స్ మీరు టెస్టింగ్ చేసుకోవాలంటే ఎలాగా ఓకే. సోర్స్ ఏ సోర్స్ యూజ్ చేశారు. డీటెయిల్స్ ఇంకా మెట్రిక్స్ ఇక్కడ మనము ఈచ్ అండ్ ఎవ్రీ మనకి ఎంత మెమరీ యూటిలైజ్ అయింది. ఇన్వకేషన్స్‌కి ఈచ్ రిక్వెస్ట్‌కి పర్ సెకండ్‌కి ఎంత ఇన్వకేషన్ అయింది. ఓకే. ఇన్స్టెన్స్ కౌంట్ ఏంటి. ఇలా మనకు డిఫరెంట్ ఇక్కడ చూడండి మళ్ళీ బిల్డ్ ఫినిష్డ్ అప్డేటింగ్ క్లౌడ్ రన్ సర్వీస్. ఓకే. సో ఇలా మనకి ఇక్కడ మనము మీరు వెళ్ళి చూసారంటే లాగ్స్, టెస్టింగ్ ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి. మనము ఇప్పుడు డైరెక్ట్‌గా ఇది రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి మీకు అవుట్‌పుట్ కూడా హలో వరల్డ్ బెస్ట్ టెక్ లర్న్ వర్షన్ 2 ఇలా వచ్చిందనమాట. ఓకే. సో ఇట్లా మనకు కావాల్సినప్పుడు మనం రివిజన్ ఇన్స్టెన్సెస్ కూడా మనకి క్రియేట్ అవుతాయి అన్నమాట. ఓకే. సో అది మనము మేజర్‌గా దీని గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే అదే. ఇప్పుడు మనము క్లౌడ్ ఫంక్షన్‌ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఈ క్లౌడ్ ఫంక్షన్‌లోకి వెళ్ళామంటే ఇక్కడ చూడండి మన సెకండ్ జనరేషన్ క్రియేట్ అయిపోయింది. నేను ఇప్పుడు క్రియేట్ చేసిన క్లౌడ్ ఫంక్షనే. కానీ క్లౌడ్ ఫంక్షన్ క్లౌడ్ రన్ బేసిస్ మీద జనరేట్ అయింది కదా! సో అందుకని చెప్పి ఇక్కడ క్లౌడ్ రన్ ఓపెన్ చేసామంటే ఇక్కడ చూడండి సేమ్ అదే ఫంక్షన్ మనకి ఇక్కడ క్లౌడ్ రన్‌లో కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే. సో ఇక్కడ చూడండి క్లౌడ్ రన్‌లో నేను ఇంతకు ముందు నుంచి చెప్తున్నా కదా! రివిజన్స్ అని. రివిజన్‌కి వెళ్ళామంటే 2 ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఒకటి మనం క్రియేట్ చేసింది హలో వరల్డ్‌తో ఒకటి క్రియేట్ చేసాము. తర్వాత ఎడిట్ చేసి 2 చేసాం. ఇక్కడ చూసారంటే మీరు క్లియర్‌గా ఈ రివిజన్స్‌లో ఇది వచ్చేసి క్లౌడ్ ఫంక్షన్ ఫస్ట్ ఒకటి క్రియేట్ చేసాము ఇన్స్టెన్స్. తర్వాత ఎడిట్ చేసాం కాబట్టి పూర్తిగా మనకి ఇన్స్టెన్స్‌కి సెకండ్ రివిజన్ అనేది క్రియేట్ అయిపోయిందనమాట. అండ్ మీకు కావాలంటే ఈ ట్రాఫిక్‌ని కూడా మీరు మోడిఫై చేసుకోవచ్చు. మేనేజ్ ట్రాఫిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రివిజన్స్ ఉన్నాయి కదా! మనం క్రియేట్ చేసింది ఇది కదా! సో దీనికి ఈ రివిజన్ 2కి ఎంత మీరు ట్రాఫిక్ ఇచ్చుకోవాలి. ఎంత పర్సెంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 50% దీనికి అలాగే రివిజన్ 1కి 50% అలా కావాలన్నా మనం ట్రాఫిక్‌ని కూడా డైవర్ట్ చేయొచ్చనమాట. 100% దీని మీదే వేసి లోడ్ ఎక్కువైతదని మనం వరీ కూడా కావాల్సిన అవసరం లేదు. ఓకే. సో రివిజన్స్ వైస్ మనకు క్రియేట్ అయ్యేది. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. అలాగే మెయిన్‌గా కన్కరెన్సీ రిక్వెస్ట్‌లు అనేటివి 1000 వరకు మనకు యాక్సెప్ట్ చేస్తదనమాట పర్ ఇన్స్టెన్స్. ఓకే. సో ఇది మేజర్‌గా క్లౌడ్ ఫంక్షన్ గురించి క్లౌడ్ ఫంక్షన్స్ సెకండ్ జనరేషన్ ఎలా క్రియేట్ చేయాలి. దాని బ్యాక్‌గ్రౌండ్‌లో క్లౌడ్ రన్ ఎలా వర్క్ అవుతుంది. అలాగే రివిజన్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాము. అలాగే కన్కరెన్సీ ఎలా మెయింటైన్ చేస్తాము. సో ఇవంతా మనకు మెయిన్‌గా క్లౌడ్ ఫంక్షన్స్ గురించి మనం ఇప్పుడు చూసాము. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటా. అర్థం అవ్వకుండా ఉంటే నాకు కమెంట్ చేయండి. మీకు ఇంకా ఏ టాపిక్స్ కన్నా కావాలన్నా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.